హలో అండి, వెల్కమ్ టు మీ పాలమూరు పిల్ల. ఈరోజు మనము 6 months దాటిన పిల్లలకి ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఒక 3-4 hours నానబెట్టుకోవాలి. బాగా కడుక్కొని 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ గాలికే ఒక 4 to 5 hours ఆరబెట్టుకోవాలండి. బాగా ఎండలో అస్సలు పెట్టొద్దు, పిల్లలకు స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. ఇలా బాగా ఆరిపోయాక వీటిని మనము వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం వాల్నట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని, అలాగే 1 కప్పు కూడా నేను ఇక్కడ మక్కానా తీసుకుంటున్నానండి. మీకు మక్కానా వద్దనుకుంటే ఏమీ యాడ్ చేసుకోకండి, స్కిప్ చేసుకోండి. మక్కానా కూడా మంచిగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని అన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 6 months పిల్లలకైతే బాగా మెత్తగా పట్టుకోండి. 6 above ఉన్న పిల్లలకైతే కొంచెం రవ్వగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇప్పుడు పౌడర్ వచ్చేసి 2 tablespoon తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్లో ఇది యాడ్ చేసుకోవాలండి. నిదానంగా కలుపుకుంటూ 5 to 7 minutes అని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే సరిగా ఉడకదు. అందుకని నిదానంగా ఉడికించుకోవాలి. బాగా ఈ విధంగా దగ్గర కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు ఉడికించుకోవద్దండి, లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఇలా జారుడుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి, ఎందుకంటే చల్లారాక బాగా తిక్కుగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. బాగా చల్లారాక దీంట్లోకి 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకు తినపెడితే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లల వెయిట్ కూడా బాగా పెరుగుతారండి ఈ విధంగా పెడితే. డైలీ 2 times పెట్టొచ్చండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. పిల్లల ఫుడ్ ఎప్పుడైనా స్టీల్ దాంట్లోనే ప్రిపేర్ చేయాలండి, అల్యూమినియం పాత్రలో అస్సలు వాడకూడదు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం